హలో నమస్తే గైస్. బట్ 5:30 అవుతుంది మార్నింగ్. ఇప్పుడు మనం రెడీ చేసి బయటికి వెళ్ళేసి నేను డైలీ బ్లాగ్స్ ఇస్తూ ఉంటాను. ఈరోజు జరిగిన బ్లాగ్ మొత్తం నేను చూపిస్తాను. ఇది వచ్చేసి నేను ఉండే ఏరియా ఇక్కడ ఉంది కదా, నా కూలి పక్కన మన సిస్టమ్. ఓకే అండి, ఫస్ట్ రెడీ అయ్యాక బయట కలుసుకుందాం. A few moments later. మొత్తంగా కొంచెం బ్రష్ చేసుకొని మా రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చేసినాం. ఇప్పుడైతే చూపిస్తాము బయట. ఇప్పుడైతే మనం మన కార్లో కూర్చున్నాము. మా కార్ ఇంటి బయట పార్కింగ్లో అవుతుంది నా బండి. చూద్దాం ఈరోజు. One eternity later. మనం ఇక్కడికి వచ్చినాం. ఓకే మన గన్ వస్తుంది కదా, ఏఎంబి మాల్ ఉంది, ఒక టిఫిన్ సెంటర్ ఉంది. టిఫిన్ సెంటర్లో మనం ఇప్పుడు వచ్చేసి టిఫిన్ చేసేద్దాం. టిఫిన్ చేసేసి ఇక్కడ నుంచి చూద్దాం నెక్స్ట్ ఏ ట్రిప్ ఎలా వస్తుంది చూద్దాం. A few moments later. గైస్ టిఫిన్ అయితే అయిపోయింది. టిఫిన్ చాలా బాగుంది. జస్ట్ 20 రూపీస్ చీప్ టిఫిన్ మనకు. వచ్చేసి ఇక్కడ రైట్స్ పడతలేవండి, అసలు రైట్సే రావట్లేదు మనకు. రైట్ సైడ్ ఇక్కడ నుంచి రైట్ వెళ్తేనేమో బొటానికల్ గార్డెన్, మసీద్ బండ్ వస్తుంది. యూటర్న్ చేసుకొని మనం కొండాపూర్ సైడ్ వెళ్ళిపోదాం. కొండాపూర్ సైడ్ వెళ్ళిపోతే అక్కడ నుంచి మనకి ఏమైనా ట్రిప్స్ పడే అవకాశాలు ఉంటాయి. అలా అక్కడ ట్రిప్స్ కంప్లీట్ చేసుకొని అలా మధ్యాహ్నం వరకు వెళ్ళిపోదాం గైస్. ఫస్ట్ ట్రిప్ డీటెయిల్స్ మీకు చెప్పలేదు కదా. ఫస్ట్ ట్రిప్ వచ్చేసి గైస్ నేను దిల్సుఖ్ నగర్ నుంచి మనం డైరెక్ట్ ఫస్ట్ కాచిగూడ వచ్చినామండి. కాచిగూడ వరకు మనకు రైడ్స్ అనేటివి లేవు. కాచిగూడ వచ్చిన తర్వాత అక్కడ నుంచి నాకు డైరెక్ట్ వైట్ ఫీల్డ్స్ కొండాపూర్ పడింది, కొత్తగూడ జంక్షన్ పడింది, డ్రాప్ అయిపోయింది. నెక్స్ట్ డ్రాప్ కోసం వెయిట్ చేస్తున్నాం మనం. చూద్దాం నెక్స్ట్ ట్రిప్ ఏడికి పడొద్దు. మార్నింగ్ టైంలో అసలు ఇంత ఫ్రీగా ఉంది కదండి రోడ్డు. ఆఫ్టర్ కొంచెం అయ్యాక ఆఫీస్ అవర్స్లో చాలా రష్ అయిపోద్ది ఇక్కడ మొత్తం. చాలా వెహికల్స్ ఉంటాయి. రైట్సే రావట్లేదు ఇంకా. అన్నీ ఉన్న యాప్స్ అన్నీ కూడా ఆన్ చేసి పెట్టిన, యూబర్, ర్యాపిడో, ఓలా, ప్రతి ఒక్కటి. మా ఫ్రెండ్ కూడా ఆన్ చేసిండట, మార్నింగ్ వెళ్ళిందట, 4 గంటల 5 గంటలు వెళ్ళిందట. మనమే ఈరోజు కొంచెం లేట్ వెళ్ళినాం వచ్చేసి. చూడండి ముందుగా పడుతుంది కదా ఏఎంబి మాల్. సెకండ్ రైడ్ వచ్చేసింది గైస్ మనకు. సెకండ్ రైడ్ వచ్చేసి ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్ పడింది. జూబ్లీ హిల్స్ వెళ్ళిపోదాం. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy.
hold my beer for a minute. I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, oh. And this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting. And I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things. But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? My strife, my right to fight, to die on. And this is my game to play to. Later. సెకండ్ డ్రాప్ వచ్చేసి జూబ్లీ హిల్స్లో అండి. ఇది జగన్నాథ్ టెంపుల్ చూడండి అసలు ఎంత బాగుంది. శ్రీ జగన్నాథ్ టెంపుల్ జూబ్లీ హిల్స్లో ఉంది. టెంపుల్ అసలు క్రేజీ. ఇటు సైడ్ కూడా ఇదంతా బాగుంది. రైట్ సైడ్లో పార్కింగ్ ప్లేస్ ఉంది. ఇప్పుడన్నా మీకు వీలుంటే విజిట్ చేయాలి. టెంపుల్ మాత్రం క్రేజీ ఉందండి. మనకు తారీఫ్ వచ్చేసి రెడీమెంటల్ బజార్. మనకు అది వచ్చేసి ఇక్కడ రాబో ట్రిప్ చేసుకోవడానికి వెళ్తున్నాం. A few moments later. థర్డ్ రైడ్ కూడా అయిపోయింది మనది. థర్డ్ రైడ్ సికింద్రాబాద్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న టెంపుల్లో దిగిరు వీళ్ళు. విరంచిరి హాస్పిటల్ లైన్ నుంచి. మాకు ఫోర్త్ రైడ్ వచ్చేసి విప్రో సర్కిల్ పడిందండి. నానక్రామ్ కూడా వెళ్దాం మా ఊళ్ళో. కస్టమర్ పికప్ పాయింట్కి వెళ్తున్నా. సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 10 సైడ్ ఉన్నా అండి. 10 సైడ్ బ్యాక్ సైడ్ ఉన్నా రైల్వే స్టేషన్కి. ఇటు గాంధీ హాస్పిటల్ లైన్, ఆ మెట్రో లైన్ నుంచి మనకు పికప్ పడింది. చలో మనం పికప్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. కస్టమర్ అయితే మన దగ్గరికి వస్తున్నాడు. ఎక్కడ ఉన్నాడో చూడాలా. వస్తున్నాను అన్నాడు. తను పిక్ చేసుకొని విప్రో సర్కిల్ కాడ డ్రాప్ చేస్తే అయిపోద్ది. రైట్ గైస్ వచ్చిండు. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో డ్రాప్ అయిపోయింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి చూడాలి. నెక్స్ట్ డ్రాప్ కోసం ఎదురు చూద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర 10:30 అవుతుంది. 10:30 మార్నింగ్ మనం 6కి స్టార్ట్ అయినాం. 10:30 అవుతుంది. మొత్తం మీద అయితే 12 కావస్తుంది. మధ్యాహ్నం 12 అవుతుంది. నేను వచ్చేసి ఇప్పుడు శంషాబాద్ దగ్గరలో ఉన్నా. ఇక్కడ హెచ్పి గైస్ హీరో కొడుతుంది. ఈ టైం వరకు చేసేసుకున్నా. ఇంకా నేను రూమ్కి వెళ్ళే వరకు అవర్ పడుతుంది. పోయిన తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసి గైస్ అక్కడ ఉంది కదా ఆ పైప్ వచ్చేసి దానికి అలా ఇంజెక్ట్ చేసేసి కొడతారు. మనకి ఇప్పుడు వచ్చేసి పర్ కేజీ వచ్చేసి 90 రూపీస్ ఉందండి. మొన్న రేట్స్ అనేవి తగ్గిపోయినాయి. అంతకుముందు 98 ఉండే. మనం వెహికల్ తీసుకున్నప్పుడు వచ్చేసి 62 ఇలా ఈ రేంజ్లో ఉండే. అప్పుడు చాలా తక్కువ ఉండే. ఇప్పుడు మాత్రం చాలా పెరిగిపోయినాయి. రేట్స్ అన్ని చాలా పెరిగిపోయినాయి. పర్లేదు ఈ బంక్లో అయితే మనకి ఎప్పుడు దొరుకుద్ది.
ఒక 1 year బ్యాక్ అయితే చాలా ఇబ్బందులు ఉండే సిఎన్జితోని. సిఎన్జి వెహికల్స్ ఇప్పుడు అంతా సిఎన్జి వెహికల్స్ వెళ్తున్నాయి కాబట్టి ఇప్పుడు వెహికల్స్ పెరిగినాక ఇవన్నీ సెట్ చేసిర్రు. అంతకుముందు మాత్రం చాలా ఇబ్బందుల్లో ఉండే. మనకు బిల్ వచ్చేసి గైస్ 470 అయింది, 465. కానీ వీళ్ళు వచ్చేసి బంక్ వాళ్ళు మనకు ఒక 5 రూపీస్ ఎక్కువనే ఛార్జ్ చేస్తారు. 5 to 10 రూపీస్, ఒక్కొక్కరు అయితే 5 to 10 రూపీస్ కూడా ఛార్జ్ చేస్తారు, తీసుకుంటారు. అట్లా ఇవ్వకపోయినామంటే మళ్ళీ నెక్స్ట్ సారి వచ్చినప్పుడు మనకు గ్యాస్ కొట్టారు, గుర్తుపెట్టుకుంటే. మోస్ట్లీ వాళ్ళు అట్లా అదేం ఉండదు, బట్ అంతే అండి. కొంచెం కొన్ని చోట్ల వాళ్ళు అయితే అలా చేస్తారు. ఇప్పుడైతే శంషాబాద్ నుంచి మనం దిల్సుఖ్నగర్ వెళ్ళిపోదాం. దారిలో ఏదైనా రైడ్ పడితే తీసుకుందాం, లేకపోతే వెళ్ళిపోదాం, డైరెక్ట్ వెళ్ళిపోదాం. అప్పుడు మీకు రివీల్ చేస్తా అన్నా కదా ఈరోజు అమౌంట్ ఎంత అయింది మొత్తం అనేది. ఈరోజు అమౌంట్ వచ్చేసి మొత్తం వచ్చేసి ఇంతకుముందు 11 అట్లా హైటెక్ సిటీలో డ్రాప్ అయిందండి. హైటెక్ సిటీలో డ్రాప్ అయినప్పుడు వచ్చేసి మన అమౌంట్ వచ్చేసి 1250 అట్లా అయిందండి. ఆఫ్టర్ దెన్ డైరెక్ట్ శంషాబాద్ ట్రిప్ వచ్చినుండే. శంషాబాద్ కస్టమర్ మనకు వచ్చేసి 500 రూపీస్ బిల్ అయితే 850 రూపీస్ చేసిండు. మొత్తం కలిపి వచ్చేసి ఈరోజు వీళ్ళ అమౌంట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ వరకు మన అమౌంట్ 2100 రూపీస్ అయింది మొత్తం. చూడండి లొకేషన్ చూడండి. గైస్ మనం రూమ్కి వెళ్ళాకైతే రూమ్కి వెళ్ళే ముందు అక్కడెక్కడ నాగేసి లంచ్ చేసేసి రూమ్కి వెళ్ళిపోదాం. రూమ్కి వెళ్ళే ముందు మీకు నేను ఎక్కడైతే లంచ్ చేస్తానో మీకు ఆ లంచ్ లొకేషన్ చూపిస్తా డెఫినెట్గా. ఓకే అండి, రైట్. 1 hour later. గైస్ వచ్చేసి మనం దిల్సుఖ్నగర్ రీచ్ అయినాం. లంచ్ అయితే చేసేద్దాం గైస్. లంచ్ చేస్తే మనసు అంతా నిమ్మలం అవుతుంది, నిమ్మలం. వెళ్ళిపోదాం. ఇంకోటి కరెక్ట్ ముషిరాబాద్ మెట్రో స్టేషన్ కింద గైస్ మనకు ఫుడ్ సెంటర్స్ ఉంటాయి, స్ట్రీట్ ఫుడ్స్. అక్కడ మీకు బిర్యానీ కానీ వెజిటేబుల్ కర్రీస్ కానీ మీల్స్ ప్రతి ఒక్కటి మనకు అక్కడ దొరుకుతుంది. ఇది కరెక్ట్ మనం క్యాపిటల్ కాడ ఉన్నాం. ఇప్పుడు లెఫ్ట్లో మన క్యాపిటల్ ఉంది, రైట్ సైడ్ వచ్చేసి రామనంతాపూర్ వెళ్ళే రూట్ ఉంది, అంబార్పేట వెళ్ళే రూటు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి క్యాపిటల్ ఉంది, క్యాపిటల్ టీవీ టవర్ దగ్గర. ఇక్కడికి వచ్చేసినాం గాయస్. ఇక్కడికి వస్తే మనం లెఫ్ట్ సైడ్లో స్ట్రీట్ ఫుడ్సే గాయస్. కరెక్ట్ ముషిరాబాద్ మెట్రో స్టేషన్ కింద గాయస్. మెట్రో పిల్లర్ నెంబర్ వచ్చేసి A1477 కాడ మీకు లెఫ్ట్లో మొత్తం వచ్చేసి ఇవే కనబడతాయి. మొత్తం ఫుడ్ సెంటర్స్ మొత్తం ఇక్కడ చూసారా, ఇక్కడ మొత్తం ఫుడ్. సాయి లలిత మనం తినేది అక్కడనే గాయస్. సాయి లలిత అనే ఇక్కడనే తింటాం మనం ఎప్పుడు. ఎనీ ఫుడ్ 100 రూపీస్ ఉంటుంది అక్కడ. ప్రైస్ వచ్చేసి అన్లిమిటెడ్ ఉంటుంది. సరే గైస్, ఆఫ్టర్ లంచ్ కలుస్తాం మళ్ళీ. ఓకే రైట్ గైస్, మన లంచ్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే సిగ్నల్ కార్డ్ ఉన్నాం, ముషిరాబాద్ సిగ్నల్ కార్డ్ ఉన్నాం మనము. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మన రూమ్కి వెళ్ళిపోవడమే. స్టేట్ సిగ్నల్ క్రాస్ అయిన తర్వాత సర్వీస్ రోడ్కి తీసుకెళ్తే మన రూమ్ అడ్రస్సే. SBI కాలనీలో ఉంటాం మనం. మన రూమ్కి రీచ్ అయిపోవడం. ఈ ఎండ మాత్రం ఏమో దంచుతుంది భయ.
చంపేస్తున్నది ఎండ. బాగా చంపేస్తున్నది ఎండ. బాగా కొడుతుంది. వచ్చేసినాం గైస్. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసేసుకుంటే మన రూమే. ఓకే గైస్, ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తూనే మాలాంటి వాళ్ళు ఎదుగుతారు. గైస్, లవ్ యూ సో మచ్.